హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోనసీమ కుర్రాడు. ఈరోజు పొద్దున్న మా ఫ్రెండ్ ఫోన్ చేసి అయినవెల్లి టెంపుల్కి వెళ్దాం రారా అంటే వాడైతే అన్నాడు. అలాగైతే ఈలోగా అమలాపురం అయితే వచ్చేసాం. ఈ క్లాక్ టవర్ని చూసినప్పుడల్లా అయితే స్నాప్ తీయకుండా అయితే అసలు ఉండలేను, అదేంటి అర్థం అవుతుంది. మా వాడు నేనైతే సోది చెప్పుకుంటే ఎలాగైతే అయినవెల్లి అయితే వచ్చేసాం. స్టార్టింగ్లో అయితే లైటింగ్ చాలా బాగుంది, నైట్ అయితే ఇంకా బాగుంటుందేమో. మనమైతే టెంపుల్లోకి వెళ్ళడానికి కొబ్బరికాయ తీసుకోవడానికి అయితే వెళ్ళాం. అక్కడైతే సెట్ట పలంగా అమ్ముతున్నారు. ఆ సెట్లో అయితే గరికపత్రి, ఒక కొబ్బరికాయ, 2 అరటిపళ్ళు, పాలు ప్యాకెట్ అయితే వేశారు. మనం తీసుకున్న కొబ్బరికాయ అయితే ఇక్కడే కొట్టేయాలి. మా ఫ్రెండ్ కొబ్బరికాయ కొడుతుంటే పక్కన ఉన్న అంకుల్ అయితే పగలట్లేదు అంటున్నాడు. మా వాడైతే గట్టిగా దెబ్బ వేసినప్పుడు 4 ముక్కలు అయిపోయింది కొబ్బరికాయ అయితే కొట్టేసిన లైన్లో అయితే నించున్నాం దర్శనానికి. ఈ రోజు అయితే పెద్ద లైన్ లేదు, మేమైతే లాస్ట్ రోజుల్లో వచ్చాం కదా, అందుకేనేమో. ఇక్కడ వినాయకుడి గుళ్ళు అయితే ఎవరే కొత్త బండి కొనుక్కున్నా ఆల్మోస్ట్ ఇక్కడికే తీసుకొచ్చి పూజ చేయించుకుంటారు. ఫస్ట్ పూజ ఇక్కడైతే అంత స్పెషల్. ఈ టెంపుల్లో వినాయకుడు అయితే స్వయంభూ వినాయకుడు, దక్షిణముఖంగా ఉంటారు ఇక్కడైతే. మీకైతే వినాయకుడిని చూపిందాం అనుకున్నాను కానీ కుదరలేదు. పంతులు గారు ఇలా వీడియో తీయొద్దన్నారు. మేము దర్శనం చేసిన బయటకు వచ్చినప్పటికైతే అన్న సంతర్పణ స్టార్ట్ చేశారు. మేమైతే అన్నప్రసాదం తినేసి కోటిపల్లి వరద వ్యూ చూద్దామని వెళ్ళాం. వరద వ్యూ ఎలా ఉన్నా కానీ ఇక్కడైతే ముందే ఉలిగిపోయింది. అందరూ ఇక్కడ నిలబడి చూస్తుంటే ఈ తాతలు మాత్రం వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళిన దాకుండా బండి అయితే ఆగిపోయింది. ఆయన్ని చూసి అయితే మా ఫ్రెండ్ అంటే బండి వెనక్కి తిప్పి వెళ్ళిపోదామని. లాస్ట్లో అయితే మన బజరంగబలికి బాయ్ చెప్పుకుని అయితే ఇంటికి వచ్చేసాము.